అండి, మీరైతే ఎలా ఉన్నారు అనేది చాలా బాగున్నాయండి. మార్నింగ్ చికెన్ కర్రీ అయితే చేస్తాను క్యారేజ్ బాక్స్లకి అయితేను పిల్లలకి. ఇక్కడ పక్కనేమో బగారా రైస్ చేస్తాను. ఫుల్ హడావిడిగా ఉంటామండి. తెల్లవారు లెగిస్తాను క్యారేజీలో హడావిడి. ముందు రోజు చట్నీ అయితే ఉంది. ఆ హడావిడిలో ఉన్నప్పుడే చెత్తబండి కూడా వస్తుంది అనమాట. ఎప్పుడు తొందరగా రాదు, ఆ టైంలో ఉన్నప్పుడు వస్తుందన్నమాట. ఖాళీగా కూర్చోడానికి అయితే అవ్వదన్నమాట. ముందు రోజు బాల్కనీ ఇవన్నీ కడిగేసి క్లీన్ చేసుకున్నానండి. తర్వాత పిల్లలకి దోశలకైతే రుబ్బు చేసేసి ఉంచుతున్నాను. తర్వాత మిగతాది కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎంత అవసరం అంత తీసి వాడుతున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే సబ్జా వాటర్ అయితే తాగుతున్నానండి, చాలా బాగుంటుంది. నేను ఇంతకు ముందు కూడా కంటిన్యూ చేసేదాన్ని, మధ్యలో ఆపేసాను. మళ్ళీ అయితే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. తెల్లవారి ఖాళీ కడుపుతో సబ్జా వాటర్ అయితే తాగుతున్నాను. పౌడర్ కూడా పెట్టాను కదా ఒక వీడియోలో, ఆ పౌడర్ కూడా హాట్ వాటర్ ముందు తాగుతాను, తర్వాత సబ్జా వాటర్ తాగుతాను అనమాట. ఇక్కడ బగారా రైస్ తర్వాత చికెన్ కర్రీ అయితే అవుతుంది. ఇక్కడ ఏంటంటే దోశ చేశానంటే మాత్రం మంగళవారం శనివారం తప్ప మిగతా అన్ని రోజుల్లో ఎగ్ దోశలు చేయాలన్నమాట. చేయకపోతే ఏదీ లేదు. ఇంట్లో టిఫిన్ చేసి దోశ చేస్తే ఆ 2 రోజులు తప్ప ఎగ్ ఎప్పుడూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఎగ్ దోశ వేసినప్పుడు చట్నీలు మా అబ్బాయి అయితే తిండు, పాప ఒక్కటే చట్నీతో తింటుంది అనమాట. అలాగే ముందు రోజు చట్నీ ఉంది కదా అని తనకైతే ఇచ్చేస్తాను. తలస్నానం చేసింది తెల్లవారి, అందుకని హెయిర్ తడిగా ఉందని హెయిర్ డ్రై అయితే చేస్తున్నాను అనమాట. టైం అయిపోతుందని గోలాడుతున్నాను. తెల్లవారు మనం అరుస్తూనే ఉంటాం, వాళ్ళు లేట్గా రెడీ అవుతారనమాట. నేనైతే క్యారేజ్ బాక్స్లు కూడా ఇచ్చేస్తాను. ఇంకా తింటుంది మా అమ్మాయి. తిని తొందరగా రెడీ అయితే అయిపోయింది అనమాట. వీళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ పని అనమాట. ఇదిగోండి బెడ్షీట్లు అవన్నీ మారుస్తున్నాను. అస్సలు తెల్లవారైతే ఖాళీ ఉండదండి, ప్రతి ఇంట్లోనూ ఇదే పరిస్థితి. నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్